చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించే సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం, సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం. మార్గం సత్యం జీవం, మార్గం సత్యం జీవం. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. ప్రియులరా, ఈ కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు కొనసాగుదాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. మీ అనాది సంకల్పం చొప్పున నిత్యము మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తూ మీ మార్గంలో నడిపిస్తున్నందుకు మీకు లెక్కలేని స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ సహాయం కొరకై, మీ వాక్కు కొరకై మీ పాదాలు పట్టుకుని బ్రతిమాలుతూ ఉన్నాం. ఈ ప్రత్యేక సమయంలో మాతో మాట్లాడండి, మా హృదయాలను కదిలింపచేయండి. మీకు సామీప్యంగా మేము చేరగలగటానికి మాకు సహాయం దయచేయమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం నా తండ్రి, ఆమేన్. ప్రియులరా, ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మనం ఒక సహోదరి సాక్ష్యాన్ని వినబోతూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క సందేశం టైటిల్ ఏంటంటే ఒక సహోదరి సాక్ష్యం, జూలియట్ థామస్. ఆ సహోదరి పేరేంటండి? జూలియట్ థామస్. మనము నిత్యము దేవునిలో బలపడాలి, దేవునిలో ఎదగాలి. సో దేవునిలో జన్మించిన తర్వాత ఎదిగితేనే, ఒక పరిపూర్ణతను పొందితేనే మనకి ఉపయోగం. అలాగే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి కూడా పరిపూర్ణత చాలా అవసరం. తెలియని ఒక అంధత్వంలో, భక్తి ముసుగులో, భక్తి అనే ఒక భ్రమలో బ్రతుకుతూ మనం చేస్తున్నదే భక్తి అనుకోవడం కూడా పొరపాటు అని చాలా దేవుని యొక్క వాక్య భాగాల్లో మనం ధ్యానం చేశాం. కాబట్టి నిత్యము అనేక అంశాలను పరిశీలన చేస్తూ మనం ఆత్మీయ పాఠాలను నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆత్మీయ పాఠాలను నేర్చుకోవాలి, దేవుని ఉద్దేశాలను గుర్తెరగాలి. మనం దేవుణ్ణి గణపరచాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. ఒక పాట పాడి దేవుణ్ణి గణపరచడమా, ఒక పాట పాడి దేవుణ్ణి ఆరాధించడమా అంటే మన జీవితాన్ని, మన జీవితంలో కలిగి ఉన్న విధానాలని మనం కనపరుస్తున్న భక్తి శ్రద్ధలను బట్టి దేవుణ్ణి గణపరచవచ్చు. ఒక వ్యక్తి కుటుంబాన్ని చూస్తే సో వారు దేవుని నమ్ముకున్న తర్వాత, నిజ దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత వారి కుటుంబము ఇంతగా నెమ్మదికరంగా మారిందా, ఇంత సంతోషంగా ఉన్నారా అనేది దేవుణ్ణి గణపరచడం. ఒక వ్యక్తి, ఒక అన్యుడు, దేవుణ్ణి ఎరగని వ్యక్తి మీ కుటుంబం గురించి అత్యంత గౌరవప్రదంగా మాట్లాడుకోవడం, మీ కుటుంబము ఒక కొంతమంది సమూహానికి అది ఒక రోల్ మోడల్గా ఉండటం, అది కదా దేవుణ్ణి గణపరచడం. ఒక వ్యక్తి జీవితం, మీ భక్తి జీవితం మరొక వ్యక్తిని పురుకొల్పిందంటే అది దేవుణ్ణి గణపరచడం. కాబట్టి దేవుణ్ణి గణపరచాలన్నా మనము చక్కగా దేవుని యొక్క ఉద్దేశాలను గుర్తెరిగి దేవుని మార్గంలో నడిచేవారంగా ఉండాలి. నేటి వాక్య భాగంలో, నేటి సందేశంలో మనం ధ్యానం చేయబోతున్న అంశం జూలియట్ థామస్ అనే సహోదరి సాక్ష్యాన్ని తన మాటల్లోనే, తన వ్యక్తిగత మాటల్లోనే సుస్పష్టంగా మీకు అందించాలన్న ఉద్దేశంతో నేను ఆ టెస్ట్ మనీని చదవటానికి సిద్ధపడ్డాను. ఆ టెస్ట్ మనీని మనం చదువుదాం. చదువుతూ ఉండగా మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ సాక్ష్యం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి, ఆ సాక్ష్యం ద్వారా, అద్భుతమైన ఆ సాక్ష్యం ద్వారా ఏం నేర్చుకోవాలి, ఆ తల్లి వ్యాధన, రోదన ఎంత భయంకరంగా ఉందో, అలాంటి పరిస్థితుల్లో ఎలా ఆ యొక్క స్త్రీ పరిస్థితి ఎలా ఉంది అనేది మనం ఈ సాక్ష్యంలో చూడబోతూ ఉన్నాం. సో ఒక సహోదరి సాక్ష్యం, జూలియట్ థామస్. నా కుమారుడా, ఓ నా కుమారుడా, ఒక వ్యక్తిగత సాక్ష్యం. ఇది ఈ బుక్లో ఆ సాక్ష్యం గురించి రాయబడిన టైటిల్. తల్లిదండ్రుల పగిలిన హృదయాల నుండి ఎంత తరచుగా ఈ వ్యధతో కూడిన ఆక్రందన వినబడుతుంది. వారి గుండెల్లో బాధను, ఆవేదనను నేను ఎంతో బాగా అర్థం చేసుకోగలను. ఎందుకంటే నేను, నా భర్త ఎన్నో సంవత్సరాల క్రితం అదే స్థితిలో నిలబడ్డాం. సో ఒక భయంకరమైన ఆక్రందన, ఒక భయంకరమైన వ్యధ, అలాంటి పరిస్థితుల్లో ఈ సహోదరి ఉన్నట్లుగా మనకు చెబుతూ ఉంది. అనేక మంది తల్లిదండ్రుల వ్యధ అని సహోదరి స్టార్ట్ చేసిన విధానాన్ని బట్టి ఇది బిడ్డల కోసం, బిడ్డల గురించిన బాధ అనేది అర్థమవుతూ ఉంది. ఎస్, తన కుమారుని గురించిన ఒక వ్యధ, తన కుమారుని గురించిన ఒక ఆక్రందన ఆ సహోదరి మనతో పంచుకోబోతుంది. అలాంటి సాక్ష్యాన్ని మనం వింటూ ఏంటి ఆ కుమారుని గురించిన ఆ తల్లి ఆక్రందన, ఆ తల్లి వ్యధ ఏంటి, ఎలాంటి పరిస్థితి ఆ తల్లికి దాపురించింది, ఎలాంటి పరిస్థితి గుండా, ఎలాంటి భయంకరమైన సమస్య గుండా ఆ తల్లి వెళ్ళిందో మనం ఏం నేర్చుకోవాలో చూద్దాం.
ఎందుకంటే నేను నా భర్త ఎన్నో సంవత్సరాల క్రితం అదే స్థితిలో నిలబడ్డాం. ఏది ఏమైనా ఒక కుటుంబంగా మేము అనుభవించిన వినాశకర బాధను గురించి నా మనసు విప్పి అందరికీ బహిర్గతం చేయడానికి నాకొక వింతైన విముఖత ఉన్నది. అయితే అనేక మాసాలుగా ఈ అనుభవాన్ని దేవుని నమ్మకత్వానికి సాక్ష్యంగా పంచుకోవాలన్న బలమైన ఒత్తిడిని అనుభవించాను. అందుకే ఈ అధ్యాయం. నేను రాస్తుండగా తగులపెట్టబడి చింపివేయబడిన హృదయం నుండి పోయబడిన ఈ మాటలను పరిశుద్ధాత్మ స్పృశించి ప్రోత్సాహపరిచి ఈనాడు కూడా వేదనతో కూడిన ఆ చీకటి పదంలో నడుస్తున్న ఎవరో ఒకరిని బలపరిచేటట్లు పరిశుద్ధాత్మ తీసుకెళ్లాలన్నదే నా యథార్థమైన ప్రార్థన. ఎందుకంటే అలాంటి వెదగుండా, అలాంటి ఆక్రందన గుండా వెళుతున్న ఏ తల్లినైనా ఏ తండ్రినైనా బలపరచాలన్నదే నా యథార్థమైన ప్రార్థన అని ఆ సహోదరి మనతో పంచుకుంటుంది. ఆ ఉత్తరం చదువుతుంటే మా వారి చేతులు వణుకుతున్నాయి. అది మా అబ్బాయి పీటర్ వాళ్ళ కాలేజీ ప్రిన్సిపాల్ నుండి వచ్చింది. సంవత్సరాంతంలో జరిగే పరీక్షలు రాయడానికి తగినంత హాజరు లేదన్నట్లు కనబడింది. గనుక కళాశాలకు వచ్చి ప్రిన్సిపాల్ని కలవమని కోరుతూ రాసిన ఉత్తరం అది. సో ఈ యొక్క తల్లిదండ్రులకి ప్రిన్సిపల్ ఒక ఉత్తరం రాశారు. కాలేజీ నుంచి ఒక ఉత్తరం వచ్చింది. ఆ కాలేజీ నుంచి వచ్చిన ఉత్తరంలో మీ అబ్బాయి పీటర్కి హాజరు సరిపోని కారణంగా ఎగ్జామ్స్ రాయడానికి అవకాశం లేదు, మీరు వచ్చి ఒకసారి కలిస్తే వివరంగా నేను చెప్తాను అని ఆ ప్రిన్సిపల్ రాసిన ఉత్తరాన్ని మరి తండ్రి పట్టుకుని చదువుతూ ఉంటే తల్లి తండ్రి నిర్ఘాంతపోయారు. ఎందుకని నిర్ఘాంతపోయారు, ఎందుకని అంత వ్యధకి లోనయ్యారంటే ఏనాడు కూడా తన కొడుకు కాలేజీ మానలా. పొద్దున్నే సమయానికి వెళ్ళిపోయేవాడు, మరి కాలేజీ అయిపోయిన సమయానికి ఇంటికి తిరిగి వచ్చేవాడు. అలా రోజు చూస్తున్న కొడుకు కదా, రోజు మరి వెళ్తున్నాడే కాలేజీకి, రోజు వెళ్ళి మరి ఎక్కడున్నాడనే ఒక భయము, ఒక ఆందోళన తల్లిదండ్రులను వెంటాడుతుంది కదా. సో హాజరు సరిపోనంతగా అన్ని రోజులు కాలేజీ మానేసి రోజు ఇంట్లో నుండి వెళ్ళి ఎక్కడున్నాడు, ఏం చేశాడు అని అనేక ఆందోళనకరమైన ఆలోచనలు తల్లిదండ్రుల హృదయాల్లో పుడతాయి కదా. అలాంటి వ్యధతో ఆక్రందనతో మరి వారి జీవితం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తల్లడిల్లిపోతూ మేమిద్దరం ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నాం. కాలేజీ జరిగే సమయంలో మా అబ్బాయి ఎక్కడున్నట్లు, ఉదయాన్నే వాడు బ్యాగు పుస్తకాలతో కాలేజీకి వెళ్ళి యథావిధిగా సాయంత్రం తిరిగి వచ్చేవాడు. కాలేజీలో లేకపోతే ఎక్కడుండేవాడు ఏంటనే ఆలోచనలు పుడతాయి. ఆ సాయంత్రం పీటర్ రాక్ కోసం మేము ఆందోళనతో ఎదురు చూసాం. వాడి ఇంటికి వచ్చినప్పుడు ప్రక్కకు పిలిచి ఉత్తరం చూపించాం. వాడు దానిని చదివి ఇచ్చేసి భుజాలు ఎగరవేసి మాట్లాడకుండా ప్రక్కకు వెళ్ళిపోయాడు. సో కొడుకుని ప్రశ్నించాలని ఆలోచనతో వారు ఉత్తరం చూపించారు. కొడుక్కి ఉత్తరం చూపించి ఏంటన్న ఇది అని అడిగితే వాడు వాళ్ళని చూశాడు, ఏం మాట్లాడలా అని చెప్పేసి భుజాలు ఎగరేసి వెళ్ళిపోయాడంట. బేటా ఎక్కడికి వెళ్ళావు నేను అడిగాను. నాకు నిశ్శబ్దమే ఎదురయ్యింది. ఇవాళ నువ్వు కాలేజీకి వెళ్ళావా నిలదీశాను. లేదు అన్న జవాబు వచ్చింది. అయితే ఇన్ని గంటలు ఎక్కడున్నావు భయంతో అడిగాను. పీటర్ నా వైపు చూసి తిరిగి వెళ్ళిపోయాడు. వాడి భుజం మీద చేయేసి నా భర్త తెలివిగా దాని గురించి ఆలోచించాయి, మనం మళ్ళీ మాట్లాడుకుందాం అన్నాడు. చూడండి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళావు అని తల్లి కొంచెం తొందరపడతనంతో ఇవాళ వెళ్ళావా కాలేజీకి అంటే లేదనే సమాధానం వచ్చింది. మరి ఎక్కడికి వెళ్ళావు ఎక్కడున్నావు అని తల్లి అడిగితే నిశ్శబ్దంగా ఉన్నాడు. సో మళ్ళీ తండ్రి లోపు కలుగు చేసుకుని తన భుజాల మీద చేవేసి మళ్ళీ మాట్లాడుకుందాం అని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పట్లో నేను ఒక మిషన్ హై స్కూల్లో బోధిస్తూ ఉన్నాను. అక్కడ సమస్యాత్మకంగా ఉండే పిల్లల విషయంలో నాకు ప్రత్యేక శ్రద్ధ భారం ఉండేది. ఈ తల్లి ఒక టీచర్, హై స్కూల్లో ఉపాధ్యాయురాలు. సో అలాంటి హై స్కూల్లో ఉన్న ఉపాధ్యాయురాలుగా ఉన్నప్పుడు అక్కడ ఉండే పిల్లలు కూడా తిన బిడ్డ లాంటి వారే, దాదాపు ఇలాంటి వయసుతో ఉన్నవారే ఉంటారు. అలాంటి బిడ్డలతోనే అలాంటి యవనస్తులతోనే తల్లి సమయం గడుపుతుంది. వారి జీవితాల మీద శ్రద్ధ నిలిపి వారికి సహాయం చేస్తుంది. కానీ తన కుమారుడు తప్పిపోయాడు, తన కుమారుడు పాడైపోయాడు, తన కుమారుడు ఒక భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయాడంటే అనేక మందికి సలహాలు, అనేక మంది మీద శ్రద్ధ నిలిపి అనేక మంది జీవితాలను బాగు చేసే ఈ తల్లి ఆక్రందన వ్యధ ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచన చేయండి. సో నా సమయంలో అధిక భాగం వారి మాటలు వింటూ వారిని అర్థం చేసుకుంటూ వారికి సహాయం చేయడంలో గడిపేదానిని. చాలామంది మాదక ద్రవ్యాలు అంటే మత్తు మందులు, డ్రగ్స్ అంటాం కదండి, అవి చాలామంది మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డారు. వాటి బంధకాలతో బాధింపబడుతూ నిస్సహాయులుగా పర్యవసానాలు అనుభవిస్తున్నారు. ఇప్పుడు నా కొడుకు గురించి ఆలోచిస్తూ ఉంటే వాడు కూడా మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డాడేమో అనిపించింది. ఇతర యవనస్తులతో ఎంతో సమయం గడుపుతున్న నేను నా సొంత కొడుకుని దేవుని నుంచి నుంచి అంత దూరం ఎలా వెళ్ళనిచ్చాను? అదీను అలా జరుగుతుందని తెలియకుండానే ఇది ఎలా సాధ్యం? మేమెక్కడ తప్పు చేశాం, ఎక్కడ విఫలమయ్యాం? నాకు ఒక దురభిప్రాయం ఉండేది.
నేను నా పిల్లలకు దేవుని వాక్యం నుండి మంచి బోధనిచ్చి వారు 12 ఏళ్ల వయసు వచ్చేంత వరకు వారికి బలమైన పునాది వేస్తే చాలు, వారు సురక్షితంగా ఉంటారనుకున్నాను. నేనెంత పొరబడ్డాను. యుక్త వయసుకు వచ్చిన పిల్లల మీద ఉండే తోటి వారి ప్రభావాన్ని నేను పరిగణలోనికి తీసుకోలేదు. చూడండి, ఈ తల్లి ఆలోచించింది. ఈ తల్లి చిన్ననాటి నుంచి తన కొడుకుని దేవుని భయభక్తుల్లో పెంచింది. చిన్ననాటి నుంచి దేవుని భయభక్తుల్లో ఆ తల్లి తన కొడుకుని పెంచింది. 12 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు చాలా శ్రద్ధ తీసుకుంది. 12 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు దేవుని భయభక్తుల్లో దేవుని బోధ తనకు అందించి 12 సంవత్సరాలు పెంచిన తర్వాత తల్లి అనుకుంది, ఇక నా కొడుకు తప్పిపోడు, నా కొడుకు దేవుని కోసం నిలబడతాడు, దేవునికి యోగ్యుడిగా దేవునికి విధేయత చూపిస్తూ నిలబడతాడని తల్లి ఆశించింది, భావించింది. అయితే యవ్వన దశలో, యుక్త వయస్సులో తన తోటి యవ్వనస్తుల ప్రభావం ఎంతగా తన బిడ్డ మీద పడుతుందో, ఆ పరిస్థితులు, ఆ యొక్క పరిసరాల ప్రభావం, ఆ యొక్క స్నేహితుల ప్రభావం ఎంతగా తన కుమారుని మీద పడుతుందో తను ఊహించలేకపోయింది అని చింతిస్తూ మనకు తెలియపరుస్తూ ఉంది. అంటే 12 సంవత్సరాల వయసు వరకు పెంచింది. ఆ తరువాత తన చదువు నిమిత్తమో వీరి ఉద్యోగాల నిమిత్తమో బిడ్డను మరి అవసరాలు తీరుస్తున్నారు కాబోలు. అయితే ఏంటంటే పరిశీలనగా చూడడం అనేది కొంచెం నిర్లక్ష్యం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనా కూడా 12 సంవత్సరాల వరకు చక్కటి భయభక్తుల్లో పెంచాము, ఇక తప్పు జరగదు, ఇక మారడు అని అనుకున్న పరిస్థితుల్లో ఆ బిడ్డ మరి స్నేహితుల ప్రభావం చేత మరి భయంకరంగా మార్పు చెందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తోటి వారి ప్రభావాన్ని నేను పరిగణలోనికి తీసుకోలేదు. గుంపులో ఒకరిగా అంగీకరింపబడడానికి పిల్లలు పడే శ్రమ ఎంత లోతైనదో నేను గుర్తించలేదు. గుంపు చేసిన దానిని చేయడానికి ఎంత గొప్ప శోధన ఉంటుంది. వేరు చేయబడడం అనే భయం ఎంత గొప్పది. కాబట్టి అతని ప్రక్క నిలబడి మమ్మల్ని మేము అతనికి మద్దతుగా ఉండి అతనికి ఆధారంగా ఉండవలసిన అవసరం వచ్చినప్పుడు అతడు తన 2 కాళ్ళ మీద నిలబడి నేర్చుకోవాలని మూర్ఖంగా ఆలోచించి వాడి మానాన వాడిని వదిలేశాం. దానికి మేము భారీ మూల్యమే చెల్లించాం. చూడండి, నా కుమారునికి అండగా ఉండాల్సిన అవసరత, వాడితో స్నేహం చేయాల్సిన అవసరత ఉందని మేము గ్రహింపక, ఇదిగో వాడు వయసుకు వచ్చాడు, వాడి కాళ్ళ మీద వాడు నిలబడాలి, వాడే జీవిత పాఠాలని నేర్చుకోవాలి, ప్రతిదీ ఇక వాడితో ఉండి వాడికి అది ఇది అని చెప్పాల్సిన అవసరం లేదు, వాడి కాళ్ళ మీద వాడు నిలబడి వాడు నేర్చుకుంటే జీవితం బాగుంటుంది అని మేము భావించి వాడిని యుక్త వయసులో మేము వదిలేసాం. కానీ దానికి మేము భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని ఆవేదన చెందుతూ ఉన్నారు. పీటర్ మారిపోయాడు, పరాయి మనిషిలా తయారయ్యాడు. ఒకప్పుడు ప్రేమగా ఎప్పుడు సంతోషంగా ఇంట్లో తిరుగుతూ సహాయకరంగా ఉండే బిడ్డ ఇప్పుడు ముడుచుకుపోయి తిరుగుబాటుదారుడిలా మా ఎదుట ఉన్నాడు. మేమతనితో మాట్లాడుతున్న కొద్దీ అయిష్టంగానే మాతో కొంచెం కొంచెం చెప్పుకొచ్చాడు. రోజంతా వీడియో గేమ్, సెలూన్లో ఎలా గడిపేవాడో, మత్తు పానీయాలు, సిగరెట్లకు కూడా అలవాటు పడ్డాడు. మాదక ద్రవ్యాలను కూడా ప్రయోగం చేశాడు. కానీ అవి మతి భ్రమించేలా చేశాయి కాబట్టి వాటిని వదిలివేశాడు. వారాలు నెలలైపోయాయి. వానిని బయటికి లాగి సంపూర్ణ కార్యక్రమాలలో ఆసక్తి గలవానిగా చేయడానికి మేము వానితో సమయం గడిపాం. అతనికి సరదా కలిగించే పనులు చేయించేలా అతన్ని ప్రోత్సాహపరచడానికి వాళ్ళ నాన్న పని నుండి సెలవు కూడా తీసుకునేవాడు. చూడండి, కుమారుని కోసం మరి ఎంతో తప్పించిపోయి తల్లిదండ్రులు ఎక్కువ శ్రద్ధ నిలపడం వారు మొదలెట్టారు. ఇక్కడ తన కుమారుణ్ణి తన మీద నేరారోపణ చేయలేదు, తనని దూషించలేదు, తనని దండించలేదు, తనని హింసించలేదు. వారు ఏం చేశారంటే తల్లిదండ్రులు వారు బిడ్డని సంతోషపరిచే కార్యక్రమాల్లో నిమగ్నం చేయడానికి, తనకి ఏమి ఇష్టమో వాటిని చేయడానికి వారు ప్రయత్నాలు చేశారు. విహారయాత్రలు కానీ, వారితో బిడ్డతో సమయం గడపడం కానీ, బిడ్డతో బయటికి వెళ్ళడం కానీ, ఈ రకంగా ఉండాలని తల్లిదండ్రులు చాలా యోగ్యమైన నిర్ణయం తీసుకొని తన కుమారునితో గడుపుతూ ఉన్నారు. తన కుమారునికి అండగా ఉంటున్నారు. వారు ఆ సంతోషపరిచే కార్యక్రమాల్లో నిమగ్నమైతే వీటి నుంచి బయటకు వస్తాడనే ఆలోచనతో, జ్ఞానంతో తన నాన్న కూడా తన ఉద్యోగానికి సెలవు పెట్టి మరి తన కుమారునికి సంతోషపరిచే కార్యక్రమాల్లో వారు పాలు పంపులు పొందుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మా ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. మా దుఃఖం అధికమయ్యేలా పీటర్ మరింత అధ్వానంగా తయారయ్యాడు. నెలలు, నిజానికి 2 సుదీర్ఘ సంవత్సరాలుగా నడిచాయి. చిన్నతనం నుంచి మేము అతనిలో నింపదలిసిన క్రైస్తవ విలువలన్నీ గాలికి వదిలేసినట్లయింది. చెడు అలవాట్లు అతని మీద ప్రగాఢ పట్టు బిగించగా అతడు తను తాను నాశనం చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నాడు అనిపించింది. చిన్నప్పటి నుంచి తనలో క్రైస్తవ విలువలను ఎన్నో క్రైస్తవ విలువలను తనలో నింపాం. కానీ ఆ యొక్క విలువలన్నీ ఎటెళ్ళిపోయినాయి, ఆ కుమారుడు ఎలా మారిపోయాడు అనేది
ఎంతో భయంకరంగా వీళ్ళకి వేదన కలుగజేస్తుంది. యవ్వనస్తుల ప్రభావం, యవ్వన దశ ప్రభావం తన మీద ఎంత ప్రగాఢంగా ప్రభావం చూపిందో తలుచుకుంటూ ఉంటే మేము విఫలమైపోయామని మాకు అర్థమవుతుంది అనిపిస్తుంది. వాడు ఎంత నాశనం అయిపోవడానికి మొగ్గు చూపుతున్నాడో అని వారు ఆవేదన చెందుతున్నట్లుగా మనం ఈ సాక్ష్యంలో చూస్తూ ఉన్నాం. బాగా అబద్ధాలు ఆడటం మొదలెట్టాడు. బాగా అబద్ధాలు ఆడటం, మోసం చేయడం నేర్చుకున్నాడు. అతనిలో సత్యం లేదు. వానిలో మంచి చెడుల మధ్య ఒక తీవ్ర పోరాటం జరుగుతోందని నా నమ్మకం. అతడు బాల్యం నుంచి నేర్చుకున్న విలువలు, ముఖ్యంగా అతడు ఒంటరిగానున్న క్షణాల్లో వానిని విడిచిపెట్టలేదని తరువాత ఒప్పుకున్నాడు. అతని మనస్సాక్షి అతను చేస్తున్నంతటికీ వ్యతిరేకంగా కేకవేస్తుందన్నాడు. మేము అతనితో మాట్లాడి ప్రార్థన చేసిన కొలది అతడు వెక్కి ఏడ్చి ఇక సరిగా ఉంటానని వాగ్దానం చేసేవాడు. కానీ అతడు ఎక్కువ కాలం నిలిచేవాడు కాదు. ప్రతిసారి అతడు మరింత లోతుగా పడిపోయేవాడు. ఆ కుమారుని దగ్గర వెక్కి ఏడ్చి తల్లి ఏడ్చి ప్రార్థన చేసి ఆ కుమారునితో మాట్లాడుతున్నప్పుడల్లా ఆ కుమారుడు ఏమనేవాడంటే తను కూడా ఏడ్చి నేను మారుతానమా అని చెప్పేవాడు. కానీ మారేవాడు కాదు. మళ్ళా మరింత దిగజారిపోయిన స్థితికి వెళ్ళిపోతూ ఉండేవాడు. మరింత భయంకరమైన ఊబిలో కూరుకుపోతున్నట్లుగా మరింత పాపంలోకి వెళ్ళిపోతూ ఉండేవాడు. ఆ నెలలన్నిటిలో అతడు మా మీదకు తెస్తున్న అవమానాన్ని బట్టి మేము అతని మీద ఎన్నడూ కోపపడలేదు. మా గురించి కంటే కూడా మేము అతని గురించే ఎక్కువ చింతించాం. మేము సాధ్యమైన అన్ని విధాలా అతని పట్ల మా ప్రేమను చూపాం. ఎంత అవమానమో తన ఇంటి మీదకి తీసుకొస్తున్నాడు. తల్లిదండ్రుల మీదకి ఎంతో అవమానాన్ని తీసుకొస్తున్నాడు. అనేక మంది నోటుకొచ్చినట్లుగా మాట్లాడుతున్నారు, హేళనగా మాట్లాడుతున్నారు, చిన్నతనంగా మాట్లాడుతున్నారు, వారి కుటుంబాన్ని అగౌరవంగా మాట్లాడుతున్నారు, అమర్యాదగా మాట్లాడుతున్నారు. అన్ని అవమానాల మధ్య కూడా తల్లిదండ్రులు వారి జీవితం గురించి కానీ, వారి గౌరవం గురించి కానీ, వారికి అవమానం వస్తుందనే బాధ కంటే కూడా తన కుమారుడు బాగుపడాలనే తాపత్రయంతో తన కుమారుడు పాడైపోతున్నాడనే బాధే వారిని ఎక్కువ చేసింది. కానీ వారి అవమానానికి లోనవుతున్నారనే బాధ వారికి లేకోకుండా వారి కుమారుడు కోసమే వారు ఎక్కువ బాధపడుతున్నట్లుగా, వారి కుమారుడిని కోపపడకోకుండా వారు జాగ్రత్త పడుతున్నట్లుగా మరి ఉంటున్న సందర్భాన్ని మనం వింటూ ఉన్నాం. ఒకనాడు పీటర్ పూర్తిగా దిగజారిన స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ నాన్న వానిని దగ్గరకు తీసుకుని ఇలా అన్నప్పుడు నేను ఎంతగానో చలించాను. బేటా, నువ్వు ఎంత కృంగిపోతే మేమంతా నీతో పాటు అంతగా కృంగిపోతున్నామని తెలుసుకో. అతడు ఏ విషయాల్లో మారాలనుకున్నామో వాటి విషయంలో మేము స్థిరంగా ఉన్నాం. అయితే ప్రేమలో కూడా స్థిరంగా ఉన్నాం. మేము అతనిని ప్రేమ, క్రమశిక్షణ, ప్రార్థనతో చుట్టుముట్టాం. మేము తరచుగా నిరాశకు, కొన్నిసార్లు నిస్పృహకు గురయ్యాం. అతడు ఇంట్లో నుండి కొన్ని వస్తువులు తీసుకెళ్ళి అవసరమైన డబ్బు కోసం అమ్ముకునేవాడు. వాడిని ఇక ఎంత మాత్రం నమ్మలేకపోయాం. ఎందుకంటే అతని చేతికి ఏది అందితే దానిని దొంగిలించి అమ్మేవాడు. ఎంత దిగజారిపోయాడంటే ఇంట్లో ఉన్న వస్తువుల్ని కంటికి ఏది కనిపిస్తే దాన్ని తీసుకెళ్ళి అమ్మేసి మరి తన సిగరెట్లు తాగడం కానీ, తను ఇష్టం వచ్చినట్లుగా బ్రతకడం కానీ అలా చేస్తున్న దిగజారుడు స్థితిలోకి వెళ్ళిపోతే ఎంత వేదన, ఎంత రోదన. ఆ బిడ్డ మీదే ఆశలు పెట్టుకొని ఆ బిడ్డ బాగుంటేనే చూడాలనే తపనతో తల్లిదండ్రులు బ్రతుకుతూ ఉంటే రోజు రోజుకి దిగజారిపోతున్న స్థితిలోకి, రోజు రోజుకి నాశనం అయిపోతున్న స్థితిలోకి కుమారుడు కళ్ళ ముందు వెళ్ళిపోతూ ఉంటే అనేక మంది అనేక రకాలుగా కుమారుడు గురించి మాట్లాడుతూ ఉంటే తల్లి ఆక్రందన, తండ్రి వేదన ఎంతగా ఉంటాయో ఆలోచన చేస్తే అర్థమవుతుంది. ఈ మాటల్ని, ఈ సాక్ష్యాన్ని ఎవరు అర్థం చేసుకోవాలంటే, ఎవరు వినాలంటే తల్లిదండ్రులుగా ఉన్నవారు వినాలి, కుమార్తెలుగా ఉన్నవారు వినాలి. కుమార్తెలుగా ఉన్నవారు కూడా ఏమాత్రం కూడా కుటుంబ గౌరవం గురించి కానీ, తల్లిదండ్రుల గౌరవం గురించి కానీ, తల్లిదండ్రుల యొక్క సంతోషం గురించి కానీ ఆలోచించేయక వారికి నచ్చింది వారు చేయడానికి వారు మొగ్గు చూపుతూ వారి జీవితం నాశనం అయిపోద్దంటే ఏమాత్రం కూడా స్పృహ లేకోకుండా వారి జీవితానికి అదే సంతోషమని, అదే మంచి నిర్ణయం అని వారు భావించి తల్లిదండ్రుల గౌరవాన్ని అప్రతిష్టలు చేస్తూ, వారికి వేదన కలిగిస్తూ, వారి కుటుంబానికి భయంకరమైన తీరని నష్టాన్ని చేస్తూ ఉన్నారు. అంటే కుమారులు ఈ సాక్ష్యాన్ని విని దేవుని వైపు తిరగాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులు కూడా నా బిడ్డ చాలా భక్తిగా ఉంటున్నాడులే, చిన్నప్పటి నుంచి చర్చిలో ఎదిగాడులే, చిన్నప్పటి నుంచి పాటలు పాడుతూ వాక్యం చదువుతూ ఎదిగాడులే, ఇంకా వాడు తప్పిపోవడలే అనే ఒక ఇదితో బిడ్డలను వదిలేసేటట్లుగా కాక వారిని పరిశీలనగా చూసుకుంటూ వారితో సమయం గడుపుతూ వారిని గుండెకి హత్తుకోవాల్సిన అవసరం ఎంత ఉందో మనకు అర్థమవుతుంది. సో చివరికి ఎలాంటి పరిస్థితుల్లోకి బిడ్డ దిగజారాడంటే చేతికి అందిన వస్తువులను అమ్మేసి, దొంగిలించి అమ్మేసి వాటితో గడిపేవాడు. పదే నేను మోకాళ్ళ మీద పడి కన్నీటితో, వేదనతో ప్రభు సన్నిధిలో ప్రభువా అతన్ని ముట్టుము, అతన్ని మార్చుము, అతన్ని రక్షించుమని ప్రార్థించేదాన్ని. వేరే తల్లిదండ్రులు లేక విద్యార్థులు నా దగ్గర సలహా కోసం వచ్చినప్పుడు నేను ఒక వేషధారిని అనిపించేది. నా సొంత కొడుకుతోనే నేను వేగలేక సతమతమవుతుంటే వారి పిల్లలను గూర్చి ఇతరులకు సలహానివ్వడానికి నాకేం హక్కు ఉంది? నేను ఉపాధ్యాయ వృత్తి మానేసి ఏ రకమైన పరిచర్య కూడా చేయకూడదన్న తీవ్రమైన ఆలోచన చేయడం
మొదలేశాను. చూడండి, వేరే తల్లిదండ్రులు వారి బిడ్డల కోసం సలహాలు అడగడానికి వస్తున్నప్పుడు వారి బిడ్డల్ని ఎలా కంట్రోల్ చేయాలో, వారిని ఎలా సన్మార్గంలో పెట్టాలో సలహాలు అడగడం కోసం వస్తున్నప్పుడు ఈ యొక్క టీచర్ గారు, ఈ తల్లి మాట్లాడుతుంది. కానీ మాట్లాడుతున్నప్పుడు తనకి లోపల అంతరంగంగా నేను ఒక వేషధారిని, నా కొడుకునే నేను మార్చుకోలేకపోతున్నాను, నా కొడుకునే నేను సన్మార్గంలో పెట్టలేకపోతున్నాను, నా కొడుకునే ఒక చక్కని వ్యక్తిగా తీర్చిదిద్దలేకపోతున్నాను, వీరికి సలహాలు ఇస్తున్నాను, ప్రభా నేను వేషధారిలా ఉన్నానా అని తను వేదన చెందుతున్నట్లుగా, తను కలత చెందుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకరోజు సాయంత్రం నేను ఒక వివాహానికి వెళ్ళడానికి సిద్ధపడుతూ నేను నా నెక్లెస్ పెట్టుకోవాలని నగలు పెట్టి తీశాను. అది కనబడలేదు. అది తీసుకోగలిగింది ఒకే ఒక వ్యక్తి, పీటర్. నేను నిర్ఘాంతపోయాను. ఆ సమయంలో వాడు బయటికి వెళ్ళాడు. కాబట్టి అంతకుముందు నేను ఎన్నడూ చేయని పని చేశాను. నేను వాడి జేబులు, గది అంతా వెతికాను. పర్సు కనపడింది. దాదాపు 1000 రూపాయలకు మించి నోట్లతో బయటకు పొడుచుకు వస్తున్నట్లుంది. అంతకు ముందెన్నడూ లేని విధంగా ఆ పర్సుని చేత పట్టుకుని పెద్దగా ఏడ్చాను. చూడండి, మ్యారేజ్కి వెళ్ళాలని ఆలోచన చేసి నెక్లెస్ పెట్టుకుందామని ఆ నగల పెట్టి తెస్తే దానిలో నెక్లెస్ లేదు. సో నెక్లెస్ లేకపోయేపాటికి నిర్ఘాంతపోయి తల్లి ఆ నెక్లెస్ని తీయగలిగింది ఎవరు? నా కొడుకు ఒక్కడే కదా తీయగలిగింది. నా భర్త ఎందుకు తీస్తాడు? నా కొడుకు తీస్తాడు. నా కొడుకు తీసాడేమో అనే ఒక ఆలోచనతో, ఒక అనుమానంతో తన కొడుకు గదిలోకి వెళ్ళి తన కొడుకు గది అంతటిని వెతికితే, తన కొడుకు యొక్క వస్తువులను వెతికితే వాడి పర్సులో ఎక్కువ 1000 రూపాయల నోట్లు కనిపించేపాటికి తల్లి ఎంతో నిర్ఘాంతపోయి ఒక ఆలోచనకి, ఒక క్లారిటీకి వచ్చింది. తన నెక్లెస్ తీసుకుని తన కొడుకేనని అమ్మేశాడనే ఒక క్లారిటీ వచ్చి ఆ పర్సు చేత పట్టుకుని బిగ్గరగా ఏడ్చిందండి. పెద్దగా ఏడ్చాను. కొడుకా, ఓ నా కొడుక, నీవింత నీచంగా ఎలా దిగజారావు? పర్సు నా చేతిలోనే ఉండగా మోకాళ్ళ మీద పడి వేదనతో ప్రభువుకు మొరపెట్టాను. ప్రభువా, ఇంత బాధాకరమైన ఈ 18 నెలలు అంత నిశ్శబ్దంగా ఎందుకున్నావయ్యా? అలా వెక్కి ఏడుస్తూనే ఇలా ప్రార్థించాను. నన్ను తీసుకుని నీవు చేయదలిచింది చేయి, కానీ ఏదో రీతిగా నా కొడుకుని రక్షించు. అయ్యో, నా కొడుకుని రక్షించు. నువ్వు నన్ను తీసుకో, నన్నైనా తీసుకో, నన్ను తీసుకునైనా నా కొడుకుని రక్షించు. నువ్వు చేయదలిచింది చెయ్యయ్యా, త్వరగా నా కొడుకుని మార్చు అని వేదనతో, నన్ను తీసుకునైనా నా కొడుకుని మార్చు అని వేదనతో మోకాళ్ళ మీద పడి ఆ పర్సు పట్టుకుని ఏడ్చి బిగ్గరగా ఏడుస్తుంది. నేను అదే ప్రార్థన పదే చేస్తూ వెక్కి ఏడుస్తూ మోకరించి ఎంతసేపు అక్కడే ఉండిపోయానో తెలియదు. ఆశ్చర్యకరుడు, అమూల్యమైన నా యేసయ్య మాకెప్పుడు దూరంగా లేడు. ఆ 2 ఏళ్ల కాలంలో తన పరిశుద్ధాత్మ ద్వారా చాలా శక్తివంతంగా మాట్లాడుతూ ఆయన నా కుమారునికి దగ్గరగా ఉన్నాడు. నేను ప్రార్థిస్తున్న సమయంలోనే పీటర్ గదిలోనికి వచ్చాడు. అతడు ఆదరణ లేనివానిగా తన మీద తానే విరక్తి చెందిన వాడై కూర్చున్నాడు. అతడు తన పర్సు కోసం చూశాడు. అయితే అది అతనికి దొరకనందున నేను తీశాననుకున్నాడు. తనకు, దేవునికి, తనను ప్రేమించే వారికి విరోధంగా చేసిన పాపాలకై దేవుని ఆత్మ అతనిని గద్దింపనారంభించాడు. కన్నీరు అతని ముఖం మీద జారుతుండగా అతడు నన్ను చూశాడు. నేను ప్రార్థనలో మోకాళ్ళ మీద వెక్కి ఏడుస్తుండడం గమనించాడు. అతడు నా ప్రక్కన కూర్చోండి, అమ్మా, నేను ఇంతవరకు చేసిన వాటన్నిటి విషయమై బాధపడుతున్నాను. ప్రతి దానిని నీతో ఒప్పుకోదలిచాను, నన్ను క్షమించు అన్నాడు. సో ప్రతిదీ అంతగా అలాంటి పరిస్థితుల్లో దేవుడు మాట్లాడుతూ పదే మాట్లాడుతున్నాడు తన కుమారునితో అని ఆ తల్లి చెబుతుంది. చాలాసార్లు మాట్లాడుతూ ఉంటాడు. దేవుని కృప మన జీవితంలో ఉంటే, ఆయన మనల్ని విడిచిపెట్టకపోతే, ఆ తల్లి చేస్తున్న ప్రార్థన, ఆ తల్లి ఆక్రందన వృధాగా పోలా. పదే తన కుమారునితో దేవుడు మాట్లాడుతూనే వస్తున్నాడు. ఎంత బలంగా నా కుమారునితో దేవుడు మాట్లాడుతున్నాడో, ఈ 2 సంవత్సరాల్లో ఎన్నిసార్లు దేవుడు నా కుమారునికి దగ్గరగా ఉన్నాడో నేను గమనించగలను అని ఆ తల్లి చెబుతుంది. సో దగ్గర కూర్చుని నన్ను క్షమించు అన్నాడు. అతడు తిరిగి ప్రభు మార్గంలోకి రావడానికి అదే రమ్యమైన ఆరంభం. నేనెంతో దిగజారాను, అయినా నా యేసు అంతే ప్రేమతో నా వైపు దిగివచ్చి నేనెన్నడూ పాపం చేయలేదా అన్నట్లుగానే నన్ను వెనకకు తీసుకున్నాడు అన్నాడు. అతడు మిగిలిన కాలేజీ సంవత్సరాల్లో సిగ్గుపడకుండా యేసు కోసం సాక్షిగా నిలిచిన తీరు అమోఘం. ఏ కాలేజీలో అయితే ఒక చెడ్డ వ్యక్తిగా, ఒక భయంకరమైన పాడైపోయిన వ్యక్తిగా ఉన్నాడో, అదే కాలేజీలో తను యేసు కోసం నిలబడ్డాడు. యేసుకి అమోఘమైన మంచి వ్యక్తిగా, విధేయుడిగా తను జీవించిన తీరు అమోఘం. అతడు పట్టభద్రుడై సంవత్సరం బెస్ట్ ఆల్రౌండ్ స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు పొందాడు. క్లాసులో ఎన్నో గొప్ప బహుమతులు కూడా లభించాయి. బెంగళూరు విశ్వవిద్యాలయంలో 2వ ర్యాంక్ సాధించాడు. బెంగళూరు విశ్వవిద్యాలయంలో 2వ ర్యాంక్ సాధించాడు. దేవుని ఆత్మ అగ్ని అతనిని ప్రభు కోసం కొరకంచుగా చేసి ఆయనను తెలుసుకుని ఇతరులకు ఆయనను తెలియపరచాలన్న తృష్ణతో అతన్ని నింపాడు. అది దాదాపు 15 సంవత్సరాల క్రితం మాట. ఇప్పుడు ఈ సాక్ష్యం చెప్పేటప్పటికి 15 ఇయర్స్ గడిచినాయి, 15 సంవత్సరాలు గడిచినాయి. ఆ తర్వాత టాటా ఇన్స్టిట్యూట్లో భౌతిక శాస్త్రంలో తన డాక్టరేట్ చదువులు కూడా ముగించాడు.
దేవుడు అతన్ని ఒక అందమైన భార్య, 2 ప్రశస్తమైన పిల్లలతో దీవించాడు. అతడు ఇప్పుడు ఒక కంప్యూటర్ కన్సల్టెంట్గా అతని కంపెనీ వారికి సంతోషకారణంగా, తన ఇంటి వారికి ఒక ఆశీర్వాదంగా ఉన్నాడు. అతని జీవితం తన రక్షకుడైన యేసు మహిమకు కీర్తిని కలిగించే పరిమళ భరిత అర్పణగా ఉన్నది. అసాధ్యమైన అద్భుతమా? కాదు. మన ప్రభువుకు అంతా సాధ్యమే. బూడిదకు ప్రతిగా రమ్యత, ఏడుపు వస్త్రములకు ప్రతిగా ప్రశస్త వస్త్రములు, వీటిని ప్రభువు నీకు నాకు ఇవ్వజూపుతున్నాడు. ఆయన నిన్ను, నీవు ప్రేమించిన వారిని కడవరకు కాపాడుతాడని నమ్ముతున్నావా? ఆయన చేస్తాడు. ఎందుకంటే ఆయన నమ్మదగినవాడు. అవునండి, దేవుడు ఎంత నమ్మదగినవాడు. అంతగా పాడైపోయిన బిడ్డ జీవితాన్ని దేవుడు ఎంతగా పట్టుకున్నాడు. ఎన్నిసార్లు తల్లి ప్రార్థన చేసింది, ఎన్నిసార్లు ఆక్రందనతో ఏడ్చుతూ గగ్గోలు పెడుతూ గుండెలు బాదుకుంటూ ప్రార్థించింది. అనేక ప్రార్థనలు వృధా అయిపోయినాయి అంటే వృధా అయిపోలా. ఒకానొక రోజున దేవుడు పదే పదే మాట్లాడుతూనే వచ్చాడు. ఆ 2 సంవత్సరాల కాలం కూడా దేవుడు నా బిడ్డకి ఎంత దగ్గరగా ఉన్నాడో, ఎంత బలంగా దేవుడు మాట్లాడుతున్నాడో నేను తెలుసుకోగలను అని ఆ తల్లి చెబుతూ ఉంది. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము బిడ్డల విషయమై అత్యంత శ్రద్ధ కలిగిన వారంగా ఉండాలి. బిడ్డల్ని భక్తిలో పెంచేసాం కదా అని వదిలేసేయకూడదు. ఖచ్చితంగా వారి పట్ల శ్రద్ధ కలిగి ఉండి వారిని దేవుని కొరకు, దేవునికి సామీప్యంగా పెంచే విషయంలో, దేవునికి అనుకూలస్తులుగా పెంచే విషయంలో బహుశ్రద్ధ కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. ఒకవేళ తప్పిపోయిన కుమారుల విషయమై, పాడైపోయిన కుమారుల విషయమై, మరి అవిధేయులుగా, మరి భయంకరమైన పాపంతో నింపబడిన కుమారుల్ని అసహించుకోకూడదని, వారిని దూరం పెట్టకూడదని, వారిని దండించకూడదని, వారితో సమయం గడపడం ద్వారా, వారి గురించి ప్రార్థన చేయడం ద్వారా వారిని మార్చొచ్చని, వారిని ప్రయోజకులను చేయొచ్చని కూడా, వారిని దేవుడు పట్టుకుంటాడనే ఒక విశ్వాసం కూడా ఈ సాక్ష్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. అలాగే బిడ్డలైన వారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, తల్లిదండ్రులు ఎంతగా ఆక్రందన చెందుతారో, ఎంతగా ఆవేదన చెందుతారో, మీరు సరిగ్గా లేకపోతే, మీరు సరిగ్గా త్రోవ తప్పిపోతే ఎంతగా వారు వేదన చెందుతారో కూడా దయతో అర్థం చేసుకుని, తల్లిదండ్రులకి దేవునికి అనుకూలస్తులుగా జీవించాల్సిన అవసరం ఎంత ఉందో కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలుసుకోండి. అలాగే ఎలాంటి పరిస్థితులైనా దేవుడు మార్చగలడని, ఆయన నమ్మదగినవాడని మర్చిపోక దేవుని ప్రార్థించే వారంగా మనందరం ఉందాం గాక. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. అయ్యా, తల్లిదండ్రులతోనూ బిడ్డలతోనూ మీరు మాట్లాడారు నాయన. ఈ మాటలు విన్నవారు వీటిని విడిచిపెట్టేవారుగా కాక వారి హృదయంలో భద్రపరుచుకుని, వారి జీవితంలో మీ మీద ఆనుకుని మీ యందు విశ్వాసం కలిగి జీవించడానికి సహాయం దయచేయమని ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ వర్తమానాలు ప్రతి ఆదివారం ఉదయం 7:30 గంటలకి, ప్రతి ఆదివారం సాయంత్రం 7:30 గంటలకి మీ అభిమాన ప్రవచన టెలివిజన్లో ప్రసారం అవుతున్నాయి. తప్పగా చూడండి. అలాగే యూట్యూబ్ ఛానల్ జోసఫ్ సుశీల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇతరులు కూడా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే విషయంలో మీ పాత్ర మీరు పోషించండి. ఎందుకంటే దేవుని పనిలో అందరం జత పని వారము. మరి అట్టి పని మనం చేసినట్లయితే ఆ పని ద్వారా కూడా దీవెన మనకు వస్తూ ఉంది. అందరికీ కూడా సువార్తను వ్యాప్తి చెందించాల్సిన బాధ్యత ఉంది. మరి మీరు శిష్యులుగా తయారై ఇతరులను కూడా శిష్యులుగా తయారు చేయమని దేవుడు చెప్తూ ఉన్నాడు. సువార్త పనిలో మీరు కూడా పాలిభాగస్తులగినట్లుగా జోసఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతరులకి షేర్ చేయండి. మీ స్నేహితులు, బంధువులు కూడా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ విలువైన వర్తమానాలు, వారు దేవుని మాటలు విలువైనవండి, దేవుని జ్ఞానం విలువైనది. ఆ జ్ఞానంతో మన హృదయం నింపబడినప్పుడు మన జీవితాలు ఆశీర్వదింపబడతాయి. కాబట్టి ఈ వర్తమానాలు వారు కూడా విన్నట్లుగా షేర్ చేయండి. ప్రియులారా, దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.